వెల్కమ్ టు ది డాష్బోర్డ్ ఆఫ్ ఏబీ బిల్లింగ్. మీ సాఫ్ట్వేర్లో డాష్బోర్డ్ పేజ్లో అన్ని మెయిన్ డీటెయిల్స్ ఒకటే స్క్రీన్లో కనిపిస్తాయి. ఇక్కడ టుడే బిల్లింగ్, మంత్లీ సేల్స్, ఇంకా పెండింగ్ కలెక్షన్స్ ఈజీగా చెక్ చేయొచ్చు. బిజినెస్ రన్ అవుతున్నప్పుడే లైవ్ సేల్స్, టోటల్ ఆర్డర్స్, రెవెన్యూ ఎంత వచ్చిందో తెలుస్తుంది. ఎక్కువ అమ్ముడుపోయే ఐటమ్స్ మరియు ఇప్పుడు యాక్టివ్లో ఉన్న టేబుల్స్ కూడా క్లియర్గా కనిపిస్తాయి. ఇలా సింపుల్గా ఉన్న డాష్బోర్డ్ వల్ల మీ రెస్టారెంట్ మొత్తం మీ కంట్రోల్లో ఉంటుంది. దేర్ ఇస్ ఎ POS సిస్టమ్ హియర్. ఆర్డర్స్ మేనేజ్ చేయడం POS స్క్రీన్తో చాలా ఈజీ. POS పేజ్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్లో అన్ని మెన్యూ కేటగిరీస్ నీట్గా కనిపిస్తాయి. కావాల్సిన ఐటమ్ని సెర్చ్ బార్లో టైప్ చేసి వెంటనే ఫైండ్ చేయొచ్చు. రైట్ సైడ్లో ఆర్డర్ కార్ట్ ఉంటుంది. అక్కడ ఆర్డర్ టైప్ సెలెక్ట్ చేయొచ్చు, టేబుల్ అసైన్ చేయొచ్చు, కస్టమర్ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. అన్నీ రెడీ అయ్యాక క్రియేట్ ఆర్డర్ క్లిక్ చేస్తే ఆర్డర్ ప్లేస్ అవుతుంది. ఇక్కడ ప్లేస్ అయిన ఆర్డర్స్ కిచెన్ డిస్ప్లేలో కనిపిస్తాయి. యాక్టివ్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ వాటి యొక్క స్టేజ్, లైక్ దే ఆర్ ఇన్ రెడీ స్టేజ్, లైక్ కుకింగ్ స్టేట్, ఇలా స్టేట్ తెలుసుకోవచ్చు. అండ్ KOT కూడా ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్డర్స్లోకి వెళ్తే ఆర్డర్స్ పేజ్లో టేబుల్ వైజ్ ఆర్డర్స్ కనిపిస్తాయి. డైనింగ్ ఏరియాలో ఉన్న అన్ని యాక్టివ్ టేబుల్ స్టేటస్ ఒక్క లుక్లో తెలుస్తుంది. టేబుల్ ఆక్యుపైడా, ఫుడ్ రెడీ అయిందా అన్నీ క్లియర్గా ఉంటుంది. ఇక్కడ KOT ప్రింట్ చేయొచ్చు, టేబుల్ చేంజ్ చేయొచ్చు, అవసరమైతే ఆర్డర్స్ ఎడిట్ కూడా చేయొచ్చు. పైన క్విక్ ఫిల్టర్స్ యూజ్ చేసి పెండింగ్, ప్రిపేరింగ్, రెడీ ఆర్డర్స్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఫుడ్ కంప్లీట్ అయ్యాక జనరేట్ ఇన్వాయిస్ క్లిక్ చేస్తే బిల్లింగ్ ఇస్ డన్. దేర్ ఇస్ ఎ సేల్స్ లిస్ట్ హియర్. సేల్స్ లిస్ట్ పేజ్లో మీ సేల్స్ అండ్ రెవెన్యూ మొత్తం ట్రాక్ చేయొచ్చు. డేట్ వైజ్, టేబుల్ వైజ్ లేక ఫ్లోర్ వైజ్గా సేల్స్ హిస్టరీని ఫిల్టర్ చేసి చూడొచ్చు. స్పెసిఫిక్ బిల్ కావాలంటే ఇన్వాయిస్ నెంబర్ లేక ఆర్డర్ నెంబర్ సెర్చ్ చేయొచ్చు. పేమెంట్ బ్రేక్డౌన్లో టోటల్ సేల్స్ మరియు క్యాష్, UPI, కార్డ్, వ్యాలెట్లో ఎంత వచ్చిందో క్లియర్గా కనిపిస్తుంది. కింద ఇన్వాయిసెస్ లిస్ట్లో టైం, పేమెంట్ మెథడ్, టోటల్ అమౌంట్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. డైలీ సెటిల్మెంట్ మరియు రిపోర్ట్స్ కోసం చాలా యూస్ఫుల్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫ్లోర్ మేనేజ్మెంట్ క్లిక్ చేస్తే ఫ్లోర్ మేనేజ్మెంట్లో మీ రెస్టారెంట్ లేఅవుట్ని ఆర్గనైజ్ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ సెటప్స్ లైక్ గ్రౌండ్ ఫ్లోర్ అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. ప్రతి లెవెల్లో ఎన్ని హాల్స్ ఉన్నాయో ఈజీగా మేనేజ్ చేయొచ్చు. కొత్త ఫ్లోర్ యాడ్ చేయాలంటే సింపుల్గా యాడ్ న్యూ ఫ్లోర్ క్లిక్ చేయాలి. చిన్న విండో ఓపెన్ అవుతుంది. అక్కడ ఫ్లోర్ నేమ్ లైక్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఎంటర్ చేయొచ్చు. ఫ్లోర్ నెంబర్ అసైన్ చేయొచ్చు. స్టాఫ్ ఈజీగా అర్థం చేసుకోవడానికి డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేయొచ్చు. ప్లస్ సార్ట్ ఆర్డర్ సెట్ చేసి మీకు ఇంపార్టెంట్ ఫ్లోర్ లిస్ట్లో ముందు కనిపించవచ్చు. యాడ్ ఫ్లోర్ క్లిక్ చేసిన తర్వాత కొత్త లేఅవుట్ రెడీ అయ్యి యూస్ చేయొచ్చు. అండ్ దెర్ ఇస్ అ హాల్స్ పేజ్ హియర్. హాల్స్ పేజ్లో వెళ్ళిన తర్వాత హాల్ మేనేజ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ AC లేదా నాన్ AC హాల్స్ లాగా స్పెసిఫిక్ ఏరియాస్ మేనేజ్ చేయొచ్చు. అవి అసైన్ చేసిన టేబుల్స్ కూడా చూడొచ్చు. కొత్త హాల్ యాడ్ చేయాలంటే యాడ్ న్యూ హాల్ క్లిక్ చేయాలి. పాపప్లో హాల్ని స్పెసిఫైక్ ఫ్లోర్తో లింక్ చేయొచ్చు. హాల్కి నేమ్ ఇచ్చి హాల్ టైప్ సెలెక్ట్ చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత మీ సీటింగ్ ఏరియాస్ ఈజీగా ఆర్గనైజ్గా ఉంటాయి. మీరు చూస్తున్నట్టయితే కౌంటర్ మేనేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ కౌంటర్ మేనేజ్మెంట్లో మీ రెస్టారెంట్లో ఉన్న అన్ని POS స్టేషన్స్ని ఓవర్సీ చేయొచ్చు. ప్రతి కౌంటర్ స్టేటస్ క్లియర్గా కనిపిస్తుంది, లైక్ యాక్టివ్ కౌంటర్ అండ్ అవి అసైన్ చేసిన ఆర్డర్స్, టేబుల్స్, హాల్స్ అన్నీ ఈజీగా చూడొచ్చు. కొత్త కౌంటర్ సెటప్ చేయాలి అంటే యాడ్ న్యూ కౌంటర్ క్లిక్ చేసి పాపప్ ఓపెన్ చేసి కౌంటర్ నేమ్ లైక్ మెయిన్ కౌంటర్ లేక బార్ కౌంటర్ ఎంటర్ చేయొచ్చు. యూనిక్ కౌంటర్ నెంబర్స్ అసైన్ చేయొచ్చు. ఆప్షనల్గా డిస్క్రిప్షన్ యాడ్ చేయొచ్చు. యాడ్ కౌంటర్ క్లిక్ చేసిన తర్వాత కౌంటర్ రెడీ. సిస్టంలో యాడ్ అయిందని సక్సెస్ మెసేజ్ కూడా వస్తుంది. నెక్స్ట్ టేబుల్ మేనేజ్మెంట్లోకి వెళ్తే మీ రెస్టారెంట్ ఫ్లోర్ కంప్లీట్ బర్డ్స్ ఐ వ్యూలో చూడొచ్చు. ప్రతి కార్డ్ ఒక ఫిజికల్ టేబుల్ని రిప్రజెంట్ చేస్తుంది. అక్కడ సీటింగ్ కెపాసిటీ, టేబుల్ లొకేషన్, AC లేక నాన్ AC టేబుల్స్లో అన్నీ క్లియర్గా ఉంటాయి. రియల్ టైమ్ స్టేటస్ కూడా ఒక గ్లాన్స్లో చూడొచ్చు. లైక్ టేబుల్ 1 ఆక్యుపైడా, టేబుల్ 2 అవైలబుల్ ఉందా, టేబుల్ 3 ఏ స్టేట్లో ఉంది. ఇలా ఈజీగా ఫ్లోర్లో టేబుల్స్ మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ దెర్ ఇస్ ఎ కిచెన్స్ పేజ్. కిచెన్స్ పేజ్లో మీ బ్యాక్ ఎండ్ ఒక గ్లాన్స్లో చూడొచ్చు. టోటల్ యాక్టివ్ కిచెన్స్, ఫుడ్ కేటగిరీస్ మరియు పెండింగ్ ఆర్డర్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. కింద లిస్ట్లో ప్రతి కిచెన్ డీటెయిల్స్ ఉంటాయి.
అవి క్యూలో ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో కూడా చూడొచ్చు. టీమ్ గ్రో చేయాలి అంటే యాడ్ కిచెన్ క్లిక్ చేసి కొత్త స్టేషన్ సెటప్ చేయొచ్చు, లేదా క్రియేట్ కిచెన్ యూజర్స్ క్లిక్ చేసి చెఫ్స్కి లాగిన్ ఇవ్వచ్చు. ఇలా చేసిన తర్వాత మీ స్టాఫ్ మరియు చెఫ్స్ ఈజీగా సింక్లో ఉంటారు. ఇది మెన్యూ మేనేజ్మెంట్ పేజ్. ఇక్కడ రెస్టారెంట్లో ఉన్న మెనూ కేటగిరీస్ మరియు మెనూ ఐటమ్స్ అన్నీ మేనేజ్ చేయవచ్చు. పైన ఉన్న సెర్చ్ ఆప్షన్తో ఐటమ్ పేరు లేదా డిస్క్రిప్షన్ ద్వారా ఐటమ్స్ వెతకవచ్చు. కేటగిరీ లేదా కిచెన్ ఫిల్టర్ ఉపయోగించి కావాల్సిన ఐటమ్స్ మాత్రమే చూడొచ్చు. యాడ్ కేటగిరీ ద్వారా కొత్త కేటగిరీ యాడ్ చేయవచ్చు. యాడ్ మెనూ ఐటమ్తో కొత్త ఫుడ్ ఐటమ్ క్రియేట్ చేయవచ్చు. కేటగిరీ సెక్షన్లో కేటగిరీ ఐకాన్, నేమ్, డిస్క్రిప్షన్, కిచెన్, అసైన్మెంట్, ఐటమ్స్ కౌంట్, స్టేటస్ మరియు ఎడిట్ ఆర్ డిలీట్ యాక్షన్స్ కనిపిస్తాయి. మెనూ ఐటమ్స్ సెక్షన్లో ఐటమ్, ఇమేజ్, నేమ్, కేటగిరీ, ప్రైస్ అండ్ యూనిట్ కాస్ట్, స్టాక్ ప్రిపరేషన్ టైం, స్టేటస్ మరియు యాక్షన్స్ ఉంటాయి. అండ్ మెన్యూ ఐటమ్ పాపప్లో ఐటమ్ పేరు, కేటగిరీ, డిస్క్రిప్షన్, ప్రైస్, కాస్ట్, స్టాక్ ఎంటర్ చేయవచ్చు. అలాగే యూనిట్ మేనేజ్మెంట్లో డిస్ప్లే యూనిట్, బేస్ యూనిట్, మినిమం మ్యాక్సిమం క్వాంటిటీ స్టెప్ లాంటి సెట్టింగ్స్ ఉంటాయి. యాడ్ కేటగిరీ పాపప్లో కేటగిరీ పేరు, డిస్క్రిప్షన్, ఐకాన్ సెలెక్ట్ చేసి అవసరమైతే స్పెసిఫిక్ కిచెన్కి అసైన్ చేయవచ్చు. మొత్తం మీద ఈ మెన్యూ మేనేజ్మెంట్ ఫీచర్తో మెన్యూ సెటప్, ప్రైజింగ్, స్టాక్, కిచెన్ అన్నీ ఈజీగా మేనేజ్ చేయవచ్చు. ఇది ఓపెన్ చేస్తే అడ్వాన్స్డ్ మెన్యూ మేనేజ్మెంట్ పేజ్. ఇక్కడ మెన్యూ ఐటమ్స్ని కార్డ్ వ్యూలో క్లీన్గా చూడొచ్చు. ప్రతి ఐటమ్కి ఇమేజ్, ఐటమ్ నేమ్, యూనిట్ డీటెయిల్స్, బేస్ యూనిట్, ప్రైస్ పర్ పీస్ చూపిస్తుంది. ఒక్కో ఐటమ్ని ఎడిట్, చేంజ్ ప్రైస్ లేదా డిలీట్ చేయొచ్చు. యాడ్ మెన్యూ ఐటమ్ ద్వారా కొత్త ఐటమ్ యాడ్ చేయొచ్చు. యాడ్ మెన్యూ ఐటమ్ పాపప్లో ఐటమ్ నేమ్, డిస్క్రిప్షన్, బేస్ ప్రైస్, అలాగే ఏసీ ప్రైస్ మరియు నాన్ ఏసీ ప్రైస్ సపరేట్లీ సెట్ చేయొచ్చు. ఏసీ ఆర్ నాన్ ఏసీ ప్రైస్ ఇవ్వకపోతే డిఫాల్ట్ బేస్ ప్రైస్ అప్లై అవుతుంది. ఐటమ్ని ఏ కేటగిరీకి అసైన్ చేయాలో సెలెక్ట్ చేయొచ్చు మరియు అవసరమైతే ఐటమ్ ఇమేజ్ అప్లోడ్ చేయొచ్చు. కింద ఉన్న కేటగిరీస్ సెక్షన్లో కేటగిరీ పేరు, డిస్క్రిప్షన్, ఏ కిచెన్కి అసైన్ అయిందో, సార్ట్, ఆర్డర్ మరియు ఎడిట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మొత్తం మీద ఈ అడ్వాన్స్డ్ మెన్యూ ఫ్యూచర్తో ప్రైజింగ్ కంట్రోల్, కేటగిరీ మ్యాపింగ్ మరియు మెన్యూ డిస్ప్లే అన్నీ ఫ్లెక్సిబుల్గా మేనేజ్ చేయొచ్చు. ఇది ఇన్వెంటరీ కంట్రోల్ డాష్బోర్డ్. ఇక్కడ రెస్టారెంట్కి సంబంధించిన రా మెటీరియల్స్, స్టాక్, పర్చేసెస్ అన్నీ రియల్ టైంలో ట్రాక్ చేయొచ్చు. పైన డాష్బోర్డ్ కార్డ్స్లో టోటల్ ఐటమ్స్, టోటల్ స్టాక్ వాల్యూ, లో స్టాక్ అలర్ట్స్, అలాగే లొకేషన్స్ కౌంట్స్ కనిపిస్తాయి. ఇన్వెంటరీ సెట్టింగ్స్లో ఇన్వెంటరీ ట్రాకింగ్ ఎనేబుల్ చేయొచ్చు. సేల్స్ జరిగినప్పుడు ఆటో డిడక్ట్ రెసిపీస్, డిఫాల్ట్ లొకేషన్ సెలెక్ట్ చేయడం, అలాగే వాల్యుయేషన్ మెథడ్ మరియు డైలీ స్టాక్ స్నాప్షాట్ టైం సెట్ చేయవచ్చు. కింద లొకేషన్ సెక్షన్స్లో స్టోర్, కిచెన్ లేదా బార్ లొకేషన్స్ యాడ్ చేయొచ్చు. ఇన్వెంటరీ ఐటమ్స్లో రా మెటీరియల్స్, కన్స్యూమబుల్స్ యాడ్ చేసి స్టాక్ ట్రాక్ చేయొచ్చు. రీసెంట్ పర్చేసెస్లో సప్లయర్ పర్చేసెస్ లాగ్ అవుతాయి. లాగ్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా వేస్టేజ్ లేదా కరెక్షన్స్ రికార్డ్ చేయవచ్చు. సప్లయర్స్ సెక్షన్లో వెండర్స్ మేనేజ్ చేయొచ్చు మరియు లేటెస్ట్ మూమెంట్స్తో స్టాక్ చేంజెస్ హిస్టరీ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఇన్వెంటరీ డాష్బోర్డ్తో స్టాక్ కంట్రోల్, వేస్టేజ్ రిడక్షన్ మరియు కాస్ట్ ట్రాకింగ్ చాలా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ ఈస్ ద ఇన్వాయిస్, రిపోర్ట్స్ అండ్ అనాలిటిక్స్ పేజ్. ఇక్కడ ఫ్రమ్ డేట్ టు డేట్ సెలెక్ట్ చేసి కావాల్సిన రిపోర్ట్ టైప్ చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మరీ రిపోర్ట్స్, బెస్ట్ సెల్లింగ్ ఐటమ్స్, పేమెంట్ మెథడ్స్, డైలీ సేల్స్ లాంటివి. రిపోర్ట్ని ఫిల్టర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే అవసరమైతే ప్రింట్ చేసుకోవచ్చు. పైన సమ్మరీ కార్డ్స్లో టోటల్ ఇన్వాయిసెస్, టోటల్ రెవెన్యూ, యావరేజ్ ఇన్వాయిస్ వాల్యూ మరియు టోటల్ డిస్కౌంట్స్ క్లియర్గా చూపిస్తాయి. కింద పేమెంట్ మెథడ్స్ బ్రేక్డౌన్లో ప్రతి పేమెంట్ మెథడ్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, టోటల్ అమౌంట్ ఎంత, ఇంకా దాని పర్సెంటేజ్ షేర్ ఎంత అనేది డీటెయిల్గా కనిపిస్తుంది. ఇది ఓవరాల్ సేల్స్ పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేయడానికి చాలా యూస్ఫుల్. వీ హ్యావ్ ఆల్రెడీ గోన్ త్రూ ది సేల్స్ లిస్ట్. ఇది సెటిల్మెంట్ రిపోర్ట్ పేజ్. ఇక్కడ ఫ్రమ్ డేట్ టు డేట్ సెలెక్ట్ చేసి రోజువారీ సెటిల్మెంట్ రిపోర్ట్ జనరేట్ చేయవచ్చు. అలాగే ప్రింట్ ఆప్షన్ కూడా ఉంటుంది. పైన సమ్మరీలో టోటల్ కలెక్షన్స్, టోటల్ ఎక్స్పెన్సెస్ తర్వాత నెట్ అమౌంట్, అలాగే క్యాష్ ఆన్ హ్యాండ్గా చూపిస్తుంది. దాని కింద పేమెంట్ మెథడ్ వైస్ బాక్సెస్ ఉంటాయి, లైక్ క్యాష్, యూపీఐ కార్డ్, డిజిటల్ వ్యాలెట్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ మరియు టోటల్ ఎక్స్పెన్సెస్. ప్రతి బాక్స్లో ఏ పేమెంట్ మెథడ్ ద్వారా ఎంత అమౌంట్ కలెక్ట్ అయిందో క్లియర్గా చూపిస్తుంది.
తర్వాత ఆర్డర్ వైజ్ బ్రేక్డౌన్ ఉంటుంది. అంటే ఒక్క ఆర్డర్కి ఎంత అమౌంట్ ఏ పేమెంట్ మెథడ్ ఉపయోగించారో డీటెయిల్గా చూడొచ్చు. చివరగా సెటిల్మెంట్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్లో అన్ని ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేసిన తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ అమౌంట్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయి చూపిస్తుంది. తర్వాతది సెటిల్మెంట్ రిపోర్ట్ V2. ఈ వెర్షన్లో అమౌంట్స్ని మాన్యువల్లీ ఎంటర్ చేసే ఆప్షన్ ఉంటుంది. ప్రతి పేమెంట్ మెథడ్ క్యాష్, యూపీఐ కార్డ్, డిజిటల్ వ్యాలెట్, బ్యాంక్ ట్రాన్స్ఫర్కి యాక్చువల్ కలెక్టర్ అమౌంట్ని మాన్యువల్గా ఎంటర్ చేయవచ్చు. ఇలా ఎంటర్ చేసిన వాల్యూస్ ఆధారంగా సిస్టమ్ డిఫరెన్సెస్, టోటల్ కలెక్షన్స్, ఎక్స్పెన్సెస్ ఇంకా ఫైనల్ సెటిల్మెంట్ అమౌంట్ని ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది డైలీ క్లోజింగ్ టైంలో మాన్యువల్ క్యాష్ కౌంట్ చేసి సిస్టమ్ డేటాతో మ్యాచ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాతది సేల్స్ రిపోర్ట్ పేజ్. ఇక్కడ రిపోర్ట్స్ టైప్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ సెలెక్ట్ చేసి జనరేట్ రిపోర్ట్స్ ఆప్షన్ ద్వారా రిపోర్ట్స్ వ్యూ చేయవచ్చు. పైన సమ్మరీలో టోటల్ సేల్స్, టోటల్ ఆర్డర్స్, యావరేజ్ ఆర్డర్ వాల్యూ మరియు కీ డేటా పాయింట్స్ క్లియర్గా కనిపిస్తాయి. దీనికి తోడు డైలీ సేల్స్ రిపోర్ట్ కూడా ఉంటుంది. ఇందులో రోజువారీగా సేల్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈజీగా అనలైజ్ చేయొచ్చు. ఇది ఓవరాల్ సేల్స్ ట్రాకింగ్ మరియు డెసిషన్ మేకింగ్కి చాలా హెల్ప్ఫుల్. అండ్ దెర్ ఈస్ సేల్స్ అనలిటిక్స్ పేజ్. ఇక్కడ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ సెలెక్ట్ చేసి అప్లై ఫిల్టర్ చేస్తే ఆ డేట్స్ మధ్య జరిగిన టోటల్ సేల్స్, టోటల్ ఆర్డర్స్ అలాగే యావరేజ్ ఆర్డర్ వాల్యూ క్లియర్గా కనిపిస్తాయి. డేట్ రేంజ్ సెక్షన్ ద్వారా మనం ఏ పీరియడ్ డేటా చూస్తున్నామో తెలుస్తుంది. డైలీ సేల్స్ ట్రెండ్ గ్రాఫ్లో రోజువారీ సేల్స్ పర్ఫార్మెన్స్ ఈజీగా అనలైజ్ చేయవచ్చు. పేమెంట్ మెథడ్ సెక్షన్లో క్యాష్, యూపీఐ కార్డ్ లాంటి పేమెంట్స్ ద్వారా ఎంత సేల్స్ వచ్చాయో బ్రేక్డౌన్గా చూపిస్తుంది. కింద టేబుల్ వైజ్ ఆర్డర్స్ ద్వారా ప్రతి టేబుల్ నుంచి వచ్చిన ఆర్డర్స్ డీటెయిల్గా కనిపిస్తాయి. అలాగే టాప్ సెల్లింగ్ ఐటమ్స్ సెక్షన్లో మన రెస్టారెంట్లో ఎక్కువగా అమ్ముడయ్యే పాపులర్ డిషెస్ ఏవో ఈజీగా తెలుసుకోవచ్చు. జనరేట్ రిపోర్ట్ క్లిక్ చేస్తే ఆ పీరియడ్లో జరిగిన టోటల్ రెవెన్యూ, టోటల్ ఆర్డర్స్, యావరేజ్ ఆర్డర్ వాల్యూ అలాగే యాక్టివ్ డేస్ సమ్మరీగా కనిపిస్తుంది. డైలీ సేల్స్ ట్రెండ్స్ గ్రాఫ్ ద్వారా రోజువారీ సేల్స్ మూవ్మెంట్ క్లియర్గా అర్థమవుతుంది. పేమెంట్ మెథడ్ సెక్షన్లో ఏ పేమెంట్ మోడ్ ద్వారా ఎంత సేల్స్ వచ్చాయో తెలుస్తుంది. టాప్ సెల్లింగ్ ఐటమ్స్లో ఎక్కువ అమ్ముడయ్యే డిషెస్ మరియు వాటి క్వాంటిటీ కనిపిస్తాయి. ఆర్డర్ స్టేటస్ డిస్ట్రిబ్యూషన్ చార్ట్ ద్వారా పెండింగ్, కంప్లీటెడ్, రెడీ ఆర్డర్స్ పర్సంటేజ్ ఈజీగా అనలైజ్ చేయొచ్చు. కింద ఉన్న డీటెయిల్ సేల్స్ రిపోర్ట్ టేబుల్లో ప్రతి ఆర్డర్కి సంబంధించిన ఆర్డర్ నంబర్, డేట్, టేబుల్, కస్టమర్, ఐటమ్స్, సబ్ టోటల్, ట్యాక్స్, టోటల్ అమౌంట్ మరియు ఆర్డర్ స్టేటస్ కంప్లీట్ డీటెయిల్స్గా చూపిస్తాయి. నెక్స్ట్ ఎన్హాన్స్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ స్క్రీన్. ఇక్కడ టోటల్ ఎక్స్పెన్సెస్ ద్వారా ఇప్పటి వరకు జరిగిన మొత్తం ఖర్చులు కనిపిస్తాయి. కేటగిరీస్లో ఎన్ని ఎక్స్పెన్స్ కేటగిరీస్ ఉన్నాయో తెలుస్తుంది. దిస్ మంత్ మరియు దిస్ వీక్ సెక్షన్స్లో ఈ నెల, ఈ వారం చేసిన ఖర్చులు సమ్మరీ క్లియర్గా చూపిస్తుంది. పైకి భాగంలో ఉన్న యాడ్ ఎక్స్పెన్స్ ద్వారా కొత్త ఎక్స్పెన్స్ యాడ్ చేయవచ్చు. అలాగే యాడ్ కేటగిరీతో కొత్త ఎక్స్పెన్స్ కేటగిరీ క్రియేట్ చేయవచ్చు. కింద ఉన్న ఎక్స్పెన్స్ కేటగిరీస్ సెక్షన్లో అన్ని కేటగిరీస్ లిస్ట్ అవుతాయి. మరియు రీసెంట్ ఎక్స్పెన్సెస్ టేబుల్స్లో ప్రతి ఖర్చుకి సంబంధించిన డేట్, డిస్క్రిప్షన్, కేటగిరీ, అమౌంట్, పేమెంట్ మెథడ్, వెండర్ మరియు యాక్షన్స్ వంటి పూర్తి డీటెయిల్స్ ఈజీగా ట్రాక్ చేయవచ్చు. యాడ్ ఎక్స్పెన్స్ స్క్రీన్. ఇక్కడ టోటల్ ఎక్స్పెన్సెస్, ట్రాన్సాక్షన్స్ మరియు కేటగిరీస్ ద్వారా ఓవరాల్ ఎక్స్పెన్స్ సమ్మరీ కనిపిస్తుంది. ఫ్రమ్ డేట్ టు డేట్ మరియు కేటగిరీ సెలెక్ట్ చేసి అప్లై ఫిల్టర్ క్లిక్ చేస్తే అవసరమైన ఎక్స్పెన్సెస్ మాత్రమే వ్యూ చేయవచ్చు. యాడ్ ఎక్స్పెన్స్ బటన్ ద్వారా కొత్త ఖర్చును యాడ్ చేయవచ్చు. కింద ఉన్న ఎక్స్పెన్స్ రికార్డ్స్ టేబుల్లో ప్రతి ఎక్స్పెన్స్కి సంబంధించిన డేట్, కేటగిరీ, డిస్క్రిప్షన్, పేమెంట్ మెథడ్, అమౌంట్, యాడెడ్ బై మరియు యాక్షన్స్ వంటి కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా కనిపిస్తాయి. దీంతో రెస్టారెంట్ ఎక్స్పెన్సెస్ని ఈజీగా ట్రాక్ చేసి మేనేజ్ చేయవచ్చు. దిస్ ఈజ్ ఎక్స్పెన్స్ రిపోర్ట్ స్క్రీన్. ఇక్కడ డేట్, ఫ్రమ్, డేట్ టు మరియు కేటగిరీ సెలెక్ట్ చేసి అప్లై ఫిల్టర్ క్లిక్ చేస్తే ఆ పీరియడ్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ మాత్రమే వ్యూ చేయొచ్చు. పై భాగంలో టోటల్ ఎక్స్పెన్సెస్, టోటల్ రికార్డ్స్, యావరేజ్ పర్ రికార్డ్ మరియు కేటగిరీస్ యూస్డ్ అని సమ్మరీ కార్డ్స్ ఉంటాయి. కింద ఎక్స్పెన్సెస్ బై కేటగిరీస్ మరియు మంత్లీ ట్రెండ్స్ గ్రాఫ్స్ ద్వారా ఖర్చులు ఏ కేటగిరీలో ఎక్కువగా ఉన్నాయో, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా మారాయో ఈజీగా అనలైజ్ చేయవచ్చు. ఇంకా కింద ఉన్న డీటెయిల్ ఎక్స్పెన్స్ రిపోర్ట్స్లో ప్రతి ఎక్స్పెన్స్కి సంబంధించిన డేట్, కేటగిరీ, డిస్క్రిప్షన్, వెండర్ అమౌంట్, పేమెంట్ మెథడ్ వంటి కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా కనిపిస్తాయి. దీనివల్ల రెస్టారెంట్ ఎక్స్పెన్సెస్ని అక్యురేట్గా ట్రాక్ చేసి కంట్రోల్ చేయవచ్చు.
యూజర్ మేనేజ్మెంట్ స్క్రీన్లో మేనేజ్ యూజర్స్ క్లిక్ చేస్తే టోటల్ యూజర్స్, యాక్టివ్ యూజర్స్, అడ్మిన్స్, క్యాషియర్ లాంటి సమ్మరీ కార్డ్స్ ద్వారా స్టాఫ్ ఓవర్వ్యూ వెంటనే కనిపిస్తుంది. యాడ్ న్యూ యూజర్ ఆప్షన్ ద్వారా కొత్త స్టాఫ్ మెంబర్ని యాడ్ చేయొచ్చు. కింద ఉన్న యూజర్స్ లిస్ట్లో ప్రతి యూజర్కి సంబంధించిన నేమ్, యూజర్ నేమ్, ఈమెయిల్, రోల్, స్టేటస్, కౌంటర్, క్రియేటెడ్ డేట్ మరియు యాక్షన్స్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ యాక్షన్స్ ద్వారా యూజర్ డీటెయిల్స్ ఎడిట్ చేయడం, స్టేటస్ చేంజ్ చేయడం లేదా యూజర్ని రిమూవ్ చేయడం ఈజీగా చేయొచ్చు. దీనివల్ల రెస్టారెంట్ స్టాఫ్ మరియు పర్మిషన్స్ని స్మూత్గా మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ రోల్స్ అండ్ పర్మిషన్ మేనేజ్మెంట్ స్క్రీన్. ఇక్కడ ప్రతి యూజర్ రోల్కి ఏ మాడ్యూల్స్ యాక్సెస్ ఉండాలో డిఫైన్ చేయవచ్చు. డాష్ బోర్డ్, సేల్స్, ఆర్డర్స్, పిఓఎస్ సిస్టమ్, మెన్యూ మేనేజ్మెంట్, టేబుల్ మేనేజ్మెంట్, ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్, రిపోర్ట్స్, యూజర్ మేనేజ్మెంట్, సెట్టింగ్స్ లాంటి ఆప్షన్స్కి పర్మిషన్ ఇవ్వవచ్చు లేదా రిమూవ్ చేయవచ్చు. ఆర్డర్ ఆపరేషన్స్, ఎక్స్పెన్స్ ఆపరేషన్స్, సేల్స్ ఆపరేషన్స్ లాంటి సెక్షన్స్లో వ్యూ, యాడ్, ఎడిట్, డిలీట్, ప్రింట్, ఇన్వాయిస్ వంటి యాక్షన్స్కి సపరేట్ పర్మిషన్ సెట్ చేయవచ్చు. సెలెక్ట్ ఆల్ ఆర్ డిసెలెక్ట్ ఆల్ ఆప్షన్స్ ద్వారా పర్మిషన్స్ని క్విక్గా మేనేజ్ చేయవచ్చు. దీనివల్ల ప్రతి స్టాఫ్ మెంబర్కి వాళ్ళ రోల్కి అవసరమైన యాక్సెస్ మాత్రమే ఇచ్చి సిస్టమ్ని సెక్యూర్గా కంట్రోల్ చేయవచ్చు. కస్టమర్ మేనేజ్మెంట్ మాడ్యూల్. ఇక్కడ కస్టమర్ డేటాబేస్ని ఈజీగా మేనేజ్ చేయవచ్చు. కస్టమర్ నేమ్ మరియు మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి కొత్త కస్టమర్ని యాడ్ చేయవచ్చు. పై భాగంలో టోటల్ కస్టమర్స్, యాక్టివ్ కస్టమర్స్, అలాగే టోటల్ రెవెన్యూ సమ్మరీ ఈజీగా కనిపిస్తాయి. కింద ఉన్న సెక్షన్లో అన్ని కస్టమర్ డీటెయిల్స్తో పాటు వాళ్ళ డీటెయిల్స్ క్లియర్గా వ్యూ చేయొచ్చు. దీనివల్ల కస్టమర్ రికార్డ్స్ని సింపుల్గా ట్రాక్ చేసి మేనేజ్ చేయొచ్చు. ఇన్వాయిస్ టెంప్లెట్ సెట్టింగ్స్. ఇక్కడ మనం బిల్ ఎలా కనిపించాలి అనేది పూర్తిగా కస్టమైజ్ చేసుకోవచ్చు. టెంప్లెట్ నేమ్ పెట్టి రెస్టారెంట్ నేమ్ని టాప్లో చూపించవచ్చు. ఇన్వాయిస్ నెంబర్ ఎనేబుల్ చేయొచ్చు. డివైడర్ లైన్ స్టైల్లో చేంజ్ చేయొచ్చు. ఫాంట్ సెట్టింగ్స్లో హెడర్, బాడీ, ఐటమ్స్, ఫూటర్ ఫాంట్ సైజ్, బోల్డ్ ఆప్షన్స్, అలాగే గ్లోబల్ ఫాంట్ స్కేల్ అడ్జస్ట్ చేయొచ్చు. టెక్స్ట్ కలర్, బార్డర్ కలర్ చేంజ్ చేసి ఆప్షన్స్ కూడా ఉంటుంది. హెడర్ టెక్స్ట్, ఫూటర్ టెక్స్ట్ లాంటి కస్టమ్ మెసేజెస్ యాడ్ చేయొచ్చు. లోగో సెట్టింగ్స్లో బిల్స్పై లోగో చూపించవచ్చు. యూఆర్ఎల్ పేస్ట్ చేయొచ్చు లేదా లోగో అప్లోడ్ చేయొచ్చు. ట్యాక్స్ డిస్ప్లే సెట్టింగ్స్ ద్వారా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లాంటి ట్యాక్స్ బ్రేక్డౌన్ చూపించవచ్చు. ట్యాక్స్ లేబుల్ చేంజ్ చేయొచ్చు. యూపీఐ క్యూఆర్ కోడ్ ఎనేబుల్ చేస్తే కస్టమర్ డైరెక్ట్గా స్కాన్ చేసి పేమెంట్ చేయగలరు. రైట్ సైడ్లో లైవ్ ప్రివ్యూ ద్వారా బిల్ రియల్ టైంలో ఎలా కనిపిస్తుందో చూడొచ్చు. చివరలో సేవ్ టెంప్లెట్ సెట్టింగ్స్తో చేంజెస్ సేవ్ చేయొచ్చు. అప్డేట్ ప్రివ్యూతో ప్రివ్యూ రీఫ్రెష్ చేయవచ్చు. టెస్ట్ ప్రింట్ ఇన్వాయిస్తో ప్రింటర్లో బిల్ ఎలా వస్తుందో టెస్ట్ చేయొచ్చు. ఇది బిల్ కాన్ఫిగరేషన్ పేజ్. ఇక్కడ మనం బిల్ హెడర్ నుంచి ఫూటర్ వరకు అన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. హెడర్ సెట్టింగ్స్లో రెస్టారెంట్స్ నేమ్, హెడర్ టెక్స్ట్, హెడర్ ఫాంట్ సైజ్, హెడర్ కలర్ చేంజ్ చేయొచ్చు. కంటెంట్ సెట్టింగ్స్లో ఐటమ్ ఫాంట్ సైజ్, టోటల్ ఫాంట్ సైజ్, టెక్స్ట్ కలర్, ఫైన్ టోటల్ అమౌంట్ కలర్ సెట్ చేయొచ్చు. పేపర్ విడ్త్ ఆప్షన్ ద్వారా 80 mm లాంటి థర్మల్ పేపర్ సైజ్ సెలెక్ట్ చేయొచ్చు. అలాగే కస్టమర్ ఇన్ఫర్మేషన్ చూపించాలా వద్దా అనేది ఎనేబుల్ చేయొచ్చు. ఫూటర్ సెట్టింగ్స్లో బిల్ చివర చూపించాల్సిన థ్యాంక్ యూ మెసేజ్ టైప్ చేసి షో ఆర్ హైడ్ చేయొచ్చు. రైట్ సైడ్లో బిల్ ప్రివ్యూ ఉంటుంది. మీరు చేసిన చేంజెస్ సేవ్ చేసిన తర్వాత బిల్ ఎలా కనిపిస్తుందో ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్గా ఈ పేజ్ ద్వారా బిల్లు రీడబిలిటీ, ప్రింటర్ ఫ్రెండ్లీ లేఅవుట్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఇది కేఓటీ టెంప్లెట్. ఇక్కడ కిచెన్ ఆర్డర్ టికెట్ థర్మల్ ప్రింట్ ఎలా ఉండాలనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. రెస్టారెంట్స్ నేమ్ సెట్ చేయడం, రికమెండెడ్ కొరియర్ న్యూ ఫాంట్ సెలెక్ట్ చేయడం, హెడర్, బాడీ, ఐటమ్స్, ఫూటర్ ఫాంట్ సైజెస్ అడ్జస్ట్ చేయవచ్చు. టెక్స్ట్ కలర్, బార్డర్ కలర్ చేంజ్ చేసే ఆప్షన్ ఉంది. కావాలంటే కేఓటీ మీద లోగో షో చేయవచ్చు. లోగో యూఆర్ఎల్ కూడా ఇవ్వచ్చు. హెడర్ టెక్స్ట్ సెక్షన్లో కిచెన్ టికెట్ టాప్లో చూపించాల్సిన ఎక్స్ట్రా మెసేజ్ యాడ్ చేయొచ్చు. రైట్ సైడ్లో లైవ్ ప్రివ్యూ ద్వారా కేఓటీ టికెట్ రియల్ టైంలో ఎలా కనిపిస్తుందో చూడొచ్చు. చివరగా సేవ్ కేఓటీ టెంప్లెట్ సెట్టింగ్స్తో చేంజెస్ చేయొచ్చు. అలాగే టెస్ట్ ప్రింట్ కేఓటీ ద్వారా కిచెన్ ప్రింటర్లో టికెట్ ఎలా వస్తుందో టెస్ట్ చేయొచ్చు. ఇది సపోర్ట్ సెంటర్ పేజ్. ఇక్కడ మీకు ఏదైనా ఇష్యూ లేదా హెల్ప్ కావాలంటే క్రియేట్ సపోర్ట్ టికెట్ ద్వారా డైరెక్ట్గా సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ చేయవచ్చు. సబ్జెక్ట్లో సమస్యని షార్ట్గా మెన్షన్ చేసి ప్రియారిటీని సెలెక్ట్ చేసి మెసేజ్ బాక్స్లో ఇష్యూని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సబ్మిట్ టికెట్ బటన్ క్లిక్ చేస్తే టికెట్ రేజ్ అవుతుంది. రైట్ సైడ్లో మై సపోర్ట్ టికెట్ సెక్షన్లో మీరు క్రియేట్ చేసిన అన్ని టికెట్ స్టేటస్తో పాటు కనిపిస్తాయి.
ఇలా సపోర్ట్ సెంటర్ ద్వారా మీ సమస్యలను ఈజీగా ట్రాక్ చేసి క్విక్ సపోర్ట్ పొందవచ్చు. ఇది వాట్సాప్ ఇంటిగ్రేషన్ అండ్ కస్టమర్ నోటిఫికేషన్ సెట్టింగ్స్. ఇక్కడ వాట్సాప్ ఏపీఐ కీ ఎంటర్ చేసి ఇంటిగ్రేషన్ ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయొచ్చు. అలాగే క్యూఆర్ ఆర్డర్స్ కోసం ఓటీపీ వెరిఫికేషన్ కూడా ఆన్ ఆర్ లేదా ఆఫ్ చేయొచ్చు. టెస్ట్ కనెక్షన్ ఆప్షన్ ద్వారా వాట్సాప్ మెసేజెస్ సరిగ్గా పనిచేస్తుందో చెక్ చేయొచ్చు. ఈ సెక్షన్లో కస్టమర్ నోటిఫికేషన్స్ని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. కావాలంటే ఎనేబుల్ చేయొచ్చు లేదా డిసేబుల్ చేయొచ్చు. ప్రమోషనల్ మెసేజెస్ని కూడా సెపరేట్లీ ఆన్ ఆర్ ఆఫ్ ప్రమోషనల్ మెసేజ్ క్యాంపెయిన్ క్రియేట్ చేసి మెసేజ్ కంటెంట్ని సెట్ చేసి చివరగా సేవ్ సెట్టింగ్స్ చేయడం ద్వారా వాట్సాప్ ద్వారా కస్టమర్స్కి ఆఫర్స్, అప్డేట్స్, రిపోర్ట్స్ పంపవచ్చు. ఇది వాట్సాప్ టెంప్లెట్ సెక్షన్. ఇక్కడ మీరు వాట్సాప్ ద్వారా వెళ్ళే మెసేజ్ టెంప్లెట్స్ని కస్టమైజ్ చేయొచ్చు. కస్టమర్ గ్రీటింగ్స్, సేల్స్ రిపోర్ట్ టెంప్లెట్స్, ఎక్స్పెన్స్ రిపోర్ట్ టెంప్లెట్స్, అలాగే ప్రమోషనల్ టెంప్లెట్స్ లాంటి డిఫరెంట్ టెంప్లెట్స్ క్రియేట్ చేసి మేనేజ్ చేయొచ్చు. కొత్త టెంప్లెట్ యాడ్ చేయాలంటే యాడ్ టెంప్లెట్ బటన్ క్లిక్ చేసి టెంప్లెట్ టైప్ చేసి సెలెక్ట్ చేసి టెంప్లెట్ నేమ్ మరియు మెసేజ్ కంటెంట్ ఎంటర్ చేయాలి. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేవ్ టెంప్లెట్ చేస్తే ఆ వాట్సాప్ మెసేజ్ టెంప్లెట్ రెడీ అవుతుంది మరియు నోటిఫికేషన్స్ లేదా క్యాంపెయిన్స్లో ఉపయోగించవచ్చు. తర్వాత వాట్సాప్ ప్రమోషన్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు వాట్సాప్ ద్వారా ప్రమోషనల్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయొచ్చు. క్యాంపెయిన్ టైటిల్ ఇవ్వడం, ప్రమోషనల్ మెసేజ్ టైప్ చేయడం, కావాలంటే ఇమేజ్ లేదా మీడియా అటాచ్ చేయడం చేయవచ్చు. మాన్యువల్గా ఫోన్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు లేదా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని సెలెక్ట్ చేయొచ్చు. అన్ని డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రమోషన్ సెండ్ చేస్తే సెలెక్టెడ్ కస్టమర్స్కి వాట్సాప్ మెసేజెస్ డైరెక్ట్గా పంపబడతాయి.